హలో గాయ్స్, ఈరోజైతే వాడిపల్లి అయితే వెళ్తున్నాం స్వామివారి దర్శనానికి. ధవళేశ్వరం బ్యారేజ్ పని అయితే అక్కడ ఏదో బ్రిడ్జ్ మీద చూడగానే వాటర్ ఫ్లోయింగ్ కానీ ఆ పక్కన చెట్లు పచ్చ వాతావరణం అయితే చాలా బాగుంది. అలా మాట్లాడుకుంటూనే వాడిపల్లి అయితే రీచ్ అయిపోయాం. అమ్మంది అక్కడ వెంకటేశ్వర స్వామి బొట్లు పెడుతున్నారు, పెట్టించుకోండి అంది. అంతే నేను అన్నయ్య తమ్ముడు అయితే బొట్లు అయితే పెట్టించేసుకున్నాం. అలా బొట్లు పెట్టించేసుకుని వెంటనే మళ్ళీ టైం అయిపోద్దని స్వామివారి గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోయా. చాలా రద్దీగా ఉంది. అలా అయితే స్వామివారిని గుడి చుట్టూ అయితే 7 ప్రదక్షిణాలు చేయమని చెప్పిందమ్మా. అంతే ముగ్గురం కలిపి స్వామివారి గుడి చుట్టూ 7 ప్రదక్షిణాలు అయితే చేస్తాం. ఇక్కడ ఈ స్వామిని అయితే దర్శించుకోవాలంట. ఈ విమాన స్వామి అని పిలుస్తారంట అతన్ని. మన గుడి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ స్వామివారు అయితే కనిపిస్తారు. ఇక్కడైతే 1 రూపీ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు గది స్తంభం దగ్గర. మేమందరం కూడా నిలబెట్టాం. స్వామివారికి మళ్ళీ తులసిమాల తీసుకుంటే అక్కడ వేసామని చెప్పారు. ఇలా గేట్ నుంచి అయితే బయటకు అయితే వస్తాం వెనక నుంచి. అక్కడ ఒక పెద్ద అన్నారు, ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, బేగాలండి, మళ్ళీ 2 అయితే మూసేస్తానన్నారు. అంతే మేమందరం పరుగునైతే ఆ భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఎలాగని ప్లేట్స్ అయితే ఇచ్చారు. పప్పు, బెండకాయ కర్రీ, రైస్ ఏం చేసుకుని తినేసి వెంటనే మళ్ళీ వచ్చిన దారికి రిటర్న్ అయిపోయాం. మా అన్నయ్య చూడండి కాళ్ళు లాగేస్తున్నాయి అంట. ఆటో దగ్గర ఇంటికి అయితే పరిగెట్టేస్తున్నాడు. అలా రాగానే ఇక్కడ రైస్ కూడా పెట్టించేసుకుని తినేసి మళ్ళీ అదే దారిన ఇంటికైతే